ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి ఈ శిశుపాలుడు అన్నవాడు అసలు వాడు ఎవడు, వాడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఇదంతా కూడా ఇప్పుడు భీష్ముడు చెప్తానంటాడు. చేతి వంశంలో ఇతడు 3 కళ్ళతో 4 చేతులతో పుట్టాడు. పుట్టిన వెంటనే ఇతడు గాడిద అరిచినట్లు అరిచాడు. 3 కళ్ళతో, అలానే మొక్కంటి కాదు ఈడు. అలాగే 4 చేతులతో పుట్టాడు, అలానే దేవుడు కాదు ఈడు. పుట్టిన వెంటనే గాడిద అరిచినట్టు అరిచాడు. దరిద్రుడు అనాలి, లేదన్నప్పుడు శాపగ్రస్తం అనాలి. దానితో వీని తల్లిదండ్రులు బంధువులు ఎంతో భయపడ్డారు. ఆ వికార రూపం చూసి వీడిని విడిచి పెట్టేద్దామనుకున్నారు. అప్పుడు భార్యతోనూ అమాత్యులతోనూ పురోహితునితోనూ చింతాకులుడై ఉన్నటువంటి రాజుతో ఆశ్చర్యవాణి ఇలా పలికింది. సో అంతా కూడా భయభ్రాంతులు గురైపోయి ఉన్నారు, బాధలో ఉన్నారు. అటువంటి మూమెంట్లో ఆకాశవాణి అంటారు కదా, ఆమె పలికింది. ఏమనంటే, రాజా, నీ పుత్రుడు శ్రీమంతుడు బలవంతుడును, అందుచేత నీవు భయపడని అవసరం లేదు, శ్రద్ధగా ఈ శిశువును రక్షించుకో అని చెప్పేసి ఆకాశవాణి చెప్పింది. ఇప్పుడు ఇతనికి మృత్యువు రాదు, ఇంకా కాలం రాలేదు. రాజా, తన శస్త్రంతో వీరిని చంపేవాడు ఇప్పటికే పుట్టి ఉన్నాడు. నువ్వు వీడిని చంపుదాం అనుకుంటున్నావేమో, చంపలేవు, వాడు చావడు. కానీ వీడిని చంపేవాడు ఆల్రెడీ ఇప్పటికే పుట్టున్నాడు. ఈ మాట చెప్పి అశరీరవాణి ఏం చేసింది, అంతర్ధానం అయిపోయింది. అప్పుడు వీని తల్లి పుత్రవాత్సల్యంతో దుఃఖిస్తలా అంది. నా పుత్రుని గురించి ఈ మాట చెప్పిన వారికి నమస్కరిస్తున్నాను. మళ్ళీ ఆ వాణి పలుకుగాక. వీని మృత్యువు కారకుడు ఎవరో, అతడు దేవుడైనా ఇతరుడైనా నిజం చెప్పగోరుతున్నాను. సరే, వీడిని ఆల్రెడీ చంపేవాడు పుట్టున్నాడు అన్నారు భూమి మీద, దయచేసి అతను ఎవరో చెప్పండి నాకు, దేవుడైనా మనిషైనా పర్లేదు. అప్పుడు ఆ భూతం కనపడకుండా మరలా ఇలా చెప్పింది. భూతం అన్నారు ఏంటి ఇక్కడ, అశరీరవాణి కదా. వీనిని ఎవరు ఎత్తుకొన్నప్పుడు వీని అదనపు చేతులు పోతాయో వాడే వీనికి మృత్యువు. అలాగే నుదుటి మీద 3వ కన్ను పోతుందో అతడే వీనికి మృత్యువు అవుతాడు. ఎవరైతే వీడిని ఎత్తుకుంటారో అప్పుడు వీడికి 2 చేతులు పోతాయి. అంటే మొత్తం 4 చేతులు 2 చేతులు పోతాయి, 3 కన్నులు 1 కన్ను పోయిద్ది. సో 2 కన్నులు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి. ఎప్పుడు వీడిని చంపేవాడు ఎత్తుకున్నప్పుడు అది జరిగిద్ది. వీడి 3 కళ్ళు 4 చేతులు చూడాలని భూమి మీద రాజులంతా వచ్చి చూసేవారు. అలా వచ్చినటువంటి రాజులందరినీ పూజించి ఆ రాజు ప్రతి రాజు ఒడిలోనూ ఆ పుత్రుని కూర్చోబెట్టేవాడు. అలా కొన్ని వేల మంది రాజులు వీరిని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు, కానీ ఆ నిదర్శనం కనపడలేదు. ఈ విషయం విని బలరామకృష్ణులు తమ మేనత్తను చూడటానికి ద్వారావతి నుండి చేదిపురానికి వచ్చారు. వారిద్దరూ తమ మేనత్తకు రాజుకు, దట్ మీన్స్ శ్రీకృష్ణుని యొక్క మేనత్త ఈమె. దెన్ రాజు పేరేంటి, ధమఘోషుడు, నమస్కరించి కుశలం అడిగి ఆసీనులయ్యారు. ఇరువురు మేనల్లులను ఎంతో ప్రీతితో ఆదరించి స్వయంగా శృతస్రవ తన కొడుకును ఈ కృష్ణుని ఒడిలో ఉంచింది. శిశుపాలుడి యొక్క తల్లి పేరేంటి, శృతస్రవ. ఆమె కృష్ణుడికి మేనత్త కూడా. సో శృతస్రవ అలా చేసిన తర్వాత కృష్ణుడి ఒడిలో ఉంచిన వెంటనే అదనపు చేతులు 2 రాలిపోయాయి, నుదుటి మీద కన్ను అణిగిపోయింది. ఈ దృశ్యం చూసి భయపడి మేనత్త కృష్ణుని ఇలా కోరింది. కృష్ణ, భయంతో ఆర్తులైనటువంటి నాకు ఒక వరం ఇవ్వాలి. నీవు ఆర్తులకు ఆశాశ్వాన్ని, భీతులకు అభయాన్ని ఇస్తావు. ఈ మాట విని కృష్ణుడు ఇలా అన్నాడు. అత్త, భయపడకు, నా వల్ల నీకేమి భయం లేదు, నీకే వరం కావాలి, నేనేం చెయ్యాలి అన్నాడు. నాకు శక్యమైనా కాకపోయినా నీ మాట నెరవేరుస్తాను. కృష్ణుని ఈ మాట విని ఆమె కృష్ణుడితో ఇలా అంది. ఈ శిశుపాలుని అపరాధాలను నా కోసం క్షమించు. యదుశ్రేష్ఠ, ఇదే నా వరం, తెలుసుకో. వాడు ఎదవ ఎన్ని తప్పులని చేసినా వావి క్షమించి వదిలేయి, నేను కోరుతున్నది ఇదే నిన్ను అని చెప్పేశాను. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. అత్త, వీని అపరాధాలు 100 వరకు క్షమింపదగినవే. వధింపదగినటువంటి పుత్రుని కోసం నీవు మనసులో దుఃఖించుకు. వీడు ఏదో ఒక రోజు పోతాడని నీకు తెలుసు, నువ్వు వాడి గురించి బాధపడకు. కానీ వాడు 100 తప్పులు చేసేంతవరకు నేను వాడిని చంపను అన్నాడు. ఇక భీష్ముడు ఇదంతా చెప్పిన తర్వాత ఇది జరిగింది. అందుచేత మందబుద్ధి అయినటువంటి శిశుపాలుడు గోవిందా వరంతో గర్వించి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడని చెప్పేసి అన్నాడు. సో ఇదండి శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతం, వాడి యొక్క మరణ రహస్యం అంతా కూడా. రేపు వాట్ నెక్స్ట్ అనేది డిస్కస్ చేద్దాం.